Godspeed to the city street. హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? విజయవాడలో ఉన్న ఏ ప్లస్ కన్వెన్షన్ అయితే వచ్చేసానండి. ఇక్కడ మనకి ఎలైట్ పాపప్ షో జరుగుతుంది. ఇది 1 డేనే ఉంటుంది అన్నమాట, 9th ఒక్కరోజే ఉంటుంది. సో ఈ వీడియో చూస్తానే మొత్తం మీకు కావాల్సినవన్నీ పెట్టారు. ఉన్నవన్నీ నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను. మీకు ఏమైనా నచ్చితే కనుక వచ్చి హ్యాపీగా విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈవినింగ్ అంతా ఫ్రీ, ఈరోజు సండే కాబట్టి ఫ్రీగా ఉంటారు కదా, సో వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పదండి, ఇంకా లేట్ ఎందుకు, వచ్చేసేయండి. నేను ఈ వీడియో తీసేటప్పుడు మైక్ ఆన్ చేసుకోలేదండి, బై మిస్టేక్ మర్చిపోయాను అనమాట. అందుకని ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో సారీ అండి. సో ఇదైతే మంచి పేస్టల్ గ్రీన్ అనమాట, పేస్టల్ కలర్ పిస్తా గ్రీన్ మీద లైట్గా వర్క్ వచ్చింది అనమాట. అంటే హెవీగా ఇష్టం లేని వాళ్ళకి వర్క్ ఇది మంచి అక్కడక్కడ లైట్గా ఉంది కాబట్టి వర్క్ ఇది చాలా ఇష్టపడతారు. వర్క్ కూడా చాలా డీటెయిలింగ్గా బాగుంది. దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. డార్క్ కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది పేస్టల్ కలర్ కదా, చాలా డీసెంట్గా ఉంటుంది. ఈ ఎల్లో కూడా సేమ్ అదే అనమాట, వేరే కలర్. సో ఇది చూసారా, లేటెస్ట్ మోడల్ అనమాట. ఇప్పుడు డ్రెస్ అంటే దుప్పటా డిఫరెంట్గా వచ్చింది అనమాట, మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది. సో మంచిగా గ్రే కలర్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఉందన్నమాట. సో కాలేజ్ పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు ఇట్లా లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా. సో దాంట్లోనే బ్లాక్, ఇందా గ్రే చూపించాం కదా, దాంట్లో బ్లాక్. ఇది సేమ్ మోడల్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. మోడల్ అయితే చాలా బాగున్నాయి, లేటెస్ట్ కోట్ సెట్స్ అనమాట. ఇప్పుడు ఇవైతే మంచిగా నైట్ టైమ్స్ వేసుకోవడానికి పిల్లలు చాలా బాగుంటాయి. ఇంకా నైట్ టైమ్స్ అయితే కొంచెం లైట్ కలర్స్ బాగా ఇష్టపడతారు కదా, పీస్ఫుల్గా ఉంటుంది నైట్ టైమ్స్, అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. యాక్చువల్గా బయటికి కూడా వేసుకెళ్ళచ్చు, చాలా మంచి వర్క్ లాగా కూడా వచ్చింది కదా. సో ఇది కూడా కార్డ్ సెట్స్ అనమాట, బ్లాక్లో డిజైన్ లాగా వచ్చింది. కార్డ్ సెట్స్ అంటే మనకి 2 పీసెసే ఉంటాయి కదండి. ఇట్లా బాగా వచ్చిందంటే బ్లాక్ మీద వైట్ బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో వాటిల్లోనే ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ అనమాట. కార్డ్ సెట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మోడల్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాల్ శారీస్ చూద్దాము. ఇవన్నీ కూడా టస్సర్ అనమాట, టస్సర్ మీద పెయింట్ వేసినవి, ఇంకా లెనిన్, కాటన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. వైట్ అయితే చాలా బాగుంది, వైట్ మీద మంచి పెయింటింగ్ వచ్చేటప్పటికి ఇంకా బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇది టస్సర్ అనమాట. సో టస్సర్ మీద కూడా ఇట్లా డిజైన్ వచ్చేటప్పటికి చాలా బాగుంది, అంటే లీవ్స్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, పేస్టల్ కలర్ బాగుంది. ఇది చూసారా, పర్పుల్ కలర్, ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న కలర్ ఇదే కదండి, పర్పుల్ కలర్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ బాగున్నాయి ఇక్కడైతే. అది చెప్పాను కదా, తక్కువ స్టాల్స్ పెట్టినా కూడా మంచిగా ఫ్యాబ్రిక్ అవి చాలా బాగున్నాయి అనమాట. సో ఓపెన్ చేసి చూపిస్తున్నారు మొత్తం. శారీ మొత్తం ఇట్లా చిన్న చిన్న బుట్టాలాగా వచ్చి కొంగు పెద్ద పెద్ద ఫ్లవర్స్ లీవ్స్ వచ్చాయి అనమాట. సో వాటిల్లోనే కలర్ కాంబినేషన్స్ అనమాట. ఇది చూసారా, డార్క్ వచ్చిందనమాట. అట్లా ఏవి కావాలంటే అవి మనకి ఇక్కడ ఉన్నాయి అన్ని. కొన్ని అయితే హ్యాంగ్ చేసి పెట్టారు, సో ఇంకా కొన్ని ఫోల్డ్ చేసి పెట్టారనమాట మనకి కనిపించడం కోసమని. ఇవి రెడీమేడ్ డ్రెస్సులు అనమాట, 3 పీస్ సెట్స్. సో అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసారా, ట్రస్సర్లోనే డిజైన్స్ అనమాట. ఇవన్నీ కూడా లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. ఇంకా బండిల్స్ చూసారా, మనకి కలర్స్ కావాలంటే ఇంకా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అవే కాదు, మనకి డిజైన్కి ఒకటి హ్యాంగ్ చేసి పెట్టారనమాట కనిపించడం కోసం అనేసి. డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర అయితే. ఇప్పుడు మనం పక్క స్టాల్కి వెళ్దాము. ఇక్కడ చూసారంటే కాంతా వర్క్ ఎంత బాగుంది. ఇది యాక్చువల్లీ ఓల్డ్ మోడల్ వర్క్ అయినా కూడా ఎప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లోనే ఉండేదే కదండి. హాఫ్ వైట్ క్రీమ్ మీద ఎంత బాగా డిజైన్ చేశారు, వైట్ కలర్ వచ్చేసి. ఇవన్నీ అవే అనమాట, బాగున్నాయి కలర్ కాంబినేషన్స్. ఇంకా నెక్స్ట్ స్టాల్ అయితే ఇవన్నీ బీడ్స్ అలాంటివి 1 గ్రామ్ గోల్డ్ ఉన్నాయి. చూసారా, డాలర్ వచ్చి ఎంత బాగున్నాయో. ఇంత పెద్ద పెద్ద డాలర్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మొత్తం వైట్ బీడ్స్ ఒకటేమో రెడ్ కలర్ వచ్చింది, ఒకటేమో గోల్డ్ కలర్ వచ్చింది అన్నమాట మధ్య మధ్యలో. అది డిఫరెన్స్ అనమాట. అందరూ ఒకలాగా ఇష్టపడరు కదా. సో ప్రైజెస్ కూడా 14,000, కొన్ని 2,000, అంటే వాటిని బట్టి ప్రైస్ ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా.
అంటే శారీస్‌లోకి అలా ఇలా పెద్ద పెద్ద డాలర్స్ ఉన్నవి వేసుకుంటే చాలా బావుంటాయి కదండీ! సో, అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా బ్యాంగిల్స్ కలెక్షన్ గూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో, ఇవొచ్చేసి గోల్డ్‌లో అనమాట. 1 గ్రామ్ గోల్డ్‌లోనే మామిడి పిందెలొచ్చి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బీడ్స్ ఒచ్చి అన్నీ చూసారా గ్రీను, పింకు, ఆరెంజు అలా ఉన్నాయి. ఒకటి 35, 45, 2000, 15,000 అట్లా ఉన్నాయన్నమాట. అంటే హెవీగా ఉంటే కొంచెం కాస్ట్ ఎక్కువుంటాయి. కొంచెం తక్కువ ఉంటే తక్కువ ప్రైస్‌లో ఉంటాయన్నమాట. సో, ఇవి నెక్‌కి పెట్టుకునేవి కూడా చూసారా 2500 అంట. మంచిగా లైట్ కలర్ మనకేదైనా శారీ గాని, డ్రెస్ కానీ అలా మ్యాచింగ్ ఉన్నప్పుడు ఇవి వేసేసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాం కదా! సో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగొచ్చాయో అసలు. అంటే జుమ్కీలు టైప్‌లో కాకుండా ఫ్యాన్సీ టైప్ వచ్చాయన్నమాట. బావున్నాయి. మంచిగా లుక్ బావున్నాయి. అంటే బాగా హెవీగా మనకి డ్రెసెస్ గాని, లెహెంగాస్ అలా వేసుకున్నప్పుడు పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తాం కదా! సో, వాటిల్లోనే కలర్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి కావాలంటే కస్టమైజ్ కూడా చేసిస్తాము అని అన్నారు. మనకు కావాల్సిన మ్యాచింగ్ ఏదైనా స్టోన్ డిఫరెంట్‌గా ఉండేది, లేదంటే ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్‌గా కావాలంటే కూడా వేరే చేసిస్తాము అని అన్నారన్నమాట. సో, ఇట్లా కలెక్షన్ అయితే చాలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా! సింపుల్‌గా ఉన్నవున్నాయి, హెవీగా ఉన్నవున్నాయి. ఇవి చూసారా డాలర్ అన్నమాట ఇది. లక్ష్మీదేవి డాలర్ వచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా వస్తాయన్నమాట సేమ్. లక్ష్మీదేవి వచ్చింది. ఇంకా స్టోన్స్ వచ్చినవి అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి ఇక్కడైతే. మొత్తం సెట్ వచ్చిందన్నమాట. డాలర్, ఇయర్ రింగ్స్ తోటి కలిపి వచ్చాయన్నమాట సెట్ తోటి. అసలు ఎన్నున్నాయి చూసారా? చాలా బావున్నాయి. అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. సో, నక్లీస్‌లున్నాయి, బ్రాస్లెట్స్ ఉన్నాయి, జిమ్కీలు సెపరేట్‌గా జిమ్కీలు కావాలంటే కూడా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ గూడా మనకి అవే ఇంకా సెట్స్ అన్నమాట. మొత్తం ఇంకా చూసారా గ్రీను, ఆరెంజు, రెడ్డు వాటికి ఇయర్ రింగ్స్ మాత్రం డిఫరెంట్‌గా బాగొచ్చాయి ఇవన్నీ గూడా. సో, కలెక్షన్ చాలా బావుంది. ఇక్కడ చూసారా వర్కొచ్చి టాప్ ఒక్కటనమాట. బావుంది. వీటిలోనే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయంట. పైన పార్ట్ ఒక్కటే వర్కొచ్చి కిందంతా ప్లెయిన్ వస్తుందనమాట. అలా వచ్చాయి. ఇంక శారీస్ గూడా కొంచెం వర్కొచ్చినవి, స్కాలప్ బార్డర్ వచ్చినవి అలా వచ్చాయన్నమాట. ప్లెయిన్ వచ్చి, బెనారస్ టైప్ వచ్చి అలా ఉన్నాయి. వీటికైతే మొత్తం రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చాయి. రెడీమేడ్ బ్లౌజ్‌కి కూడా మంచిగా వర్క్ లాగా చేసున్నాయన్నమాట. శారీకేమో పళ్ళు ఇది. పళ్ళు పార్ట్ వైట్ కలర్‌కి బ్లాక్ కలర్, గోల్డ్ కలర్ వర్క్ లాగా చేశారు. చాలా బావుంది. ఫంక్షన్స్‌కి వాటికి పట్టు చీరలు గాకుండా ఇలా గూడా కట్టుకుంటే గూడా చాలా మంచి లుక్ వస్తది. సో, బ్లౌజ్ చూసారా ఇది మొత్తం వర్క్ వేసేసారనమాట. మగ్గం వర్క్ ప్లెయిన్ శారీకి. అట్లా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. నేను ఎక్కువ తీయలేదు. కొన్ని మాత్రమే తీశాను. సో, మీకు ఒక ఐడియా ఉంటుంది అనేసి. చూసారు కదా! ఇవన్నీ గూడా రెడీమేడ్ బ్లౌజెస్, శారీసే అన్నమాట. ఒక్కొక్క బ్లౌజ్‌కి ఒక్కొక్క వర్క్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. మనం సెపరేట్‌గా ఇంకా మగ్గం వర్క్ వేసేసుకోకుండా నీట్‌గా తెచ్చేసుకొని రెడీ టు వేర్ లాగా అన్నమాట. ఇది చూసారా అండి ఎంత నీట్‌గుందో. లైట్ కలర్‌కి బ్లౌజ్‌కైతే మొత్తం పూసలతోటి వైట్ పూసలతోటి వర్క్ చేశారన్నమాట. నీట్‌గుంది. మనకి ఎవరికైనా సరిపోతుందన్నమాట. సైజు కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు. సైజు టైట్ కావాలంటే ఇది చేసుకోవచ్చనమాట. సో, అట్లా చూసారా స్టాల్ మొత్తం గూడా ఇదనమాట ఓవరాల్‌గా. మొత్తం ఇదే అన్నమాట. అంటే మామూలుగా ఎక్కువ పెడతారు గదా! ఇది లిమిటెడ్‌గా పెట్టినా గూడా ఫ్యాబ్రిక్స్ గాని, మోడల్స్ చాలా నచ్చాయి నాకైతే ఇక్కడ. ఇంకా ఒక స్టోర్‌లో అయితే మొత్తం రెడీమేడ్ బ్లౌజెసే ఉన్నాయన్నమాట. సో, అట్లా 1 గ్రామ్ గోల్డ్ అని, శారీస్ అని అలా మొత్తం స్టోర్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్‌గా మంచిగా అనిపించాయి నాకు. అంటే డీసెంట్‌గా ఉన్నాయన్నమాట అన్నీ గూడా. మంచిగా ఫ్యాబ్రిక్స్ అవి చూస్తున్నారు రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట. ఇదొచ్చేసి పటోలా అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న శారీ గదా! సో, శారీ మొత్తం ఇట్లా పటోలా డిజైన్ వస్తుంది. ఇది 1,00,000 అంటండి ఈ శారీ. చూపిస్తున్నారు. చాలా బావుంది గదా! బాగా ఇది ఇష్టపడే వాళ్ళకి ఫ్యాబ్రిక్ చాలా బావుంటుంది. మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుందన్నమాట. పటోలా డిజైన్ పట్టు మీద. సో, బ్లౌజొచ్చేసి మనకు పళ్ళు ఇలా వస్తుందనమాట. లైన్స్ వచ్చేసి. బ్లౌజ్ చూసారా పటోలా డిజైన్ బార్డర్ లాగొచ్చి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ వస్తుందనమాట. సో, బావుంది. ఇవి గూడా అంతే పటోలాలోనే లైట్‌గా 60,000, 30,000, 15,000 అలా ఉన్నాయన్నమాట. సింపుల్‌గా ఉండి ఇందాక నేను హెవీగా చూపిచ్చా గదా! అంత హెవీగా వద్దు అనుకునే వాళ్ళకి ఇలా సింపుల్‌గా బావుంటాయన్నమాట. అంటే పటోలాలోనే శారీ మొత్తం కాకుండా అక్కడక్కడ వచ్చు అలా ఉన్నాయన్నమాట. ప్రైజెస్ గూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే హెవీగా వస్తే 1,00,000 అలా ఉంటాయి. ఇవైతే 60, 30,000 అలా ఉన్నాయన్నమాట. ఈ పక్క 25,000, 15,000 అలా ఉన్నాయి. చెప్పాను గదా! హెవీగా వస్తే ఎక్కువ రేట్ ఉంటుంది. కొంచెం బార్డర్ ఒక్కటే వచ్చింది కదా! ఇది అక్కడక్కడ బుటా వచ్చి అందుకని 15,000, 13,000 అలా ఉన్నాయన్నమాట.
కలర్స్ అయితే చాలా ఉన్నాయి. వీళ్ళు కొన్ని మాత్రమే హ్యాంగ్ చేసి పెట్టారనమాట. ఈ యెల్లోది, బ్లూ కలర్ అవి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. డార్క్ బ్లూ, లైట్ బ్లూ కాంబినేషన్ కూడా బాగుంది. వెనకాల యెల్లోది కూడా చాలా బాగా క్యూట్ గా ఉన్నాయి. సో ఇంక ఇటు పక్కగా ఇంకో స్టాల్కి వస్తే యెల్లో కలర్వి ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అనమాట. చూస్తున్నారు కదా, బాగుంది కదా, సింపుల్ గా వర్క్ ఇష్టపడే వాళ్ళకి ప్లెయిన్ టాప్ కి సింపుల్ గా వర్క్ ఇచ్చారనమాట. వాటిలోనే కలర్స్ అనమాట. ఇది యెల్లో, అట్లా ఆరెంజ్ కలర్, అట్లా కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది చూసారు, ఇది కూడా చాలా బాగుంది. డీసెంట్ హ్యాండ్స్ కి పైన నెక్ పార్ట్ కి కొంచెం మాత్రమే వచ్చింది. చూసారా, ఓన్లీ పైన మాత్రమే వచ్చింది. మొత్తం ఇది వచ్చింది అనమాట ప్లెయిన్. అట్లా ఫ్యాబ్రిక్ కూడా అన్ని లెనిన్ అని అవని అట్లా డిఫరెంట్ గా వచ్చి చూసారా, హ్యాండ్స్ కి పైన నెక్ పార్ట్ కి ఒక్కటే వచ్చింది, కిందంతా ప్లెయిన్ అనమాట. అలా లెనిన్ కాటన్ అని, ప్యూర్ కాటన్ అని అట్లా వాటిలో వచ్చి ఇప్పుడు మనకు వచ్చే సమ్మర్ కాబట్టి ఇలా తీసుకొని బయటకి చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కి అలా వేసుకుంటే మనకి చిరాకు అనిపించదు, మంచి ఫీల్ మెత్తగా ఉంటది కదా, ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది అనమాట. అంటే ఎక్కువ వర్క్ వద్దు అనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. బ్లాక్ మీరు చూసారా, పైన పార్ట్ ఒక్కటి కూడా మొత్తం వర్క్ లాగా వర్క్ వచ్చేసింది. అండ్ నెక్ ఒక్కటి సింపుల్ గా మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట. హ్యాండ్స్ కూడా మిర్రర్ వర్క్ వచ్చింది. చూసారు కదా, ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. బాగున్నాయి, డీసెంట్ గా నీట్ గా ఉన్నాయి అనమాట. చెప్పాను కదా, తక్కువ స్టాల్స్ పెట్టినా కూడా నీట్ గా పెట్టారు. ఇది దాంట్లో ఇందాక బ్లాక్ చూపించాను కదా, దాంట్లోనే ఇది వైట్ అనమాట. సో వైట్ లో కూడా సేమ్ అలానే వచ్చింది. కలర్ ఒకటి డిఫరెన్స్, సేమ్ వర్క్ అదే అనమాట. మనకి కలర్ మీద అట్లా అనిపిస్తుంది. సో అట్లా ఇవన్నీ కూడా అవే అనమాట. సో ఇది వచ్చేసి కనకాంబరం కలర్ చాలా బాగుంది. అక్కడక్కడ వర్క్ లాగా వచ్చేసి హ్యాండ్స్ కి ఒకటి వస్తుంది అనమాట. చెప్పాను కదా, ఎక్కువ వర్క్ ఇష్టం లేని వాళ్ళకి ఇట్లా లైట్ గా వర్క్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. డీసెంట్ గా ఉంటాయి. సో హ్యాండ్స్ కి అంతా స్కాలప్ బార్డర్ వచ్చింది. యాక్చువల్ గా ఇది బేబీ పింక్, చూసారు ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది కదా. 2 పీస్ సెట్ అనమాట. బాగా చున్నీకి కూడా స్కాలప్ బార్డర్ వచ్చేసి అక్కడక్కడ వర్క్ వచ్చింది. దుపటాకి బాగుంది ఇది కూడా. సో అట్లా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది చూసారా, పర్పుల్ కలర్ కి ఆ ఆవులు వచ్చేసి ఎంత బాగా వర్క్ చేశారో, అసలు ఎంత డీటెయిలింగ్ గా ఉందో వర్క్ అయితే చాలా బాగుంది. కలర్ కూడా బాగుంది అనమాట. ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎక్కువ పర్పుల్ కలర్ ఎక్కువ ట్రెండ్ అవుతా ఉంది కదా. సో కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది అసలు యాక్చువల్ గా అంటే. సో ఇవన్నీ ఇంకా అవే అనమాట, కలర్ కాంబినేషన్స్ అన్ని. అంటే వర్క్ ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది అంతే. ఒక్కొక్క డ్రెస్ మీద ఒక్కొక్కటి డిఫరెంట్ వర్క్ వస్తుంది. ఇది చూసారా, పిస్తా గ్రీన్ కి ఎంత బాగా వచ్చిందో అసలు. పైన పార్ట్ ఒక్కటి లైట్ గా వర్క్ చేసేసారు. దుపట్టా అంతా కూడా స్కాలప్ బార్డర్ వచ్చింది. లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది అనమాట. ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయి వీళ్ళ స్టాల్లో అయితే. అందుకే మీరు ఈ వీడియో చూసి మీరు విజిట్ చేసి నచ్చితే కనుక హ్యాపీగా వచ్చి, అంటే ఇప్పుడు వచ్చే మనకు సమ్మర్ కాబట్టి మన విజయవాడలో ఇట్లా ఫ్యాబ్రిక్స్ వాడితే చాలా బాగుంటుంది. ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా చిరాకు అనిపించదు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. సో అన్ని మెటీరియల్ కూడా సాఫ్ట్ మెటీరియల్స్ అనమాట. ఇవన్నీ శారీస్ డిఫరెంట్ లెనిన్ అని, కాటన్ అని అట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయన్నమాట శారీస్. వాటిల్లోనే డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ చేంజ్ అవుతా ఉన్నాయని చూపిస్తున్నారు అనమాట. ఇట్లా ఫ్లవర్స్ ఇష్టపడే వాళ్ళకి ఫ్లవర్స్ అలా ఉన్నాయన్నమాట. పెయింటింగ్ శారీ అనమాట. ఇట్లా పెయింటింగ్స్ చాలా మంది ఇష్టపడతారు కదా. సో అలా వాళ్ళకి ఇలా బాగుంటుంది. చూసారా, వాటి పెయింటింగ్స్ లోనే డిఫరెంట్ పెయింట్స్ లో ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ అని, బర్డ్స్ అని అలా ఉన్నాయి. సో ఇవన్నీ లెనిన్ కాటన్ అట్లా కాటన్స్ లో ఉన్నాయి, కొన్ని సిల్క్ లో ఉన్నాయి. అట్లా అన్ని చూపిస్తా ఉన్నారు అనమాట. అన్ని ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి అనేసి. ప్రైజెస్ కూడా పెద్ద నాకు ఏమీ ఎక్కువ అనిపించలే, రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి అనమాట. చూసారు కదా, ఎల్లోది ఎంత బాగుంది చూసారా. సో ఇట్లా బ్లాక్ ఇట్లా అన్ని కాంబినేషన్స్ లో ఉన్నాయన్నమాట శారీస్. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్. సో షాపింగ్ విజిట్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర, కస్టమైజ్ కూడా చేసిస్తామా అని చెప్పారనమాట. సో మనకి ఇంకా నెక్స్ట్ స్టాల్కి వెళ్తే ఈ శారీస్ చూసారండి. శారీ మొత్తం లైన్స్ వస్తుంది, బార్డర్ బ్లౌజ్ మాత్రం వర్క్ వస్తుందంట. ఇది బ్లౌజ్ మీద వర్క్ చూసారా ఎంత బాగా వచ్చిందో. బార్డర్ కూడా ఆ ఏనుగులు ఆ ఫ్లవర్స్ ఎంత బాగా వర్క్ చేశారో అసలు చాలా బాగుందనమాట. మనం యాజ్ ఇట్ ఈజ్ తీసుకుపోయి ఊరికే స్టిచ్ చేయించుకోవడమే అనమాట. సో ఇది డిఫరెంట్ ఏనుగులు వచ్చింది అనమాట బ్లౌజ్ వెనకాల.
బార్డర్ ప్లెయిన్ శారీకి బార్డర్కి అంతా వర్క్ వచ్చింది, ఇట్లా హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ అంతా వర్క్ వచ్చింది మనం వేయించుకోకుండా. ఇది చూసారా కలంకారీ అనమాట, ఇది కలంకారీ ప్రింట్స్ అనమాట. ఇవన్నీ 30,000 35,000 అలా ఉంటాయంట, అంటే ప్యూర్ కదా అందుకని అనమాట. సో బార్డర్ వచ్చి ఇలా వచ్చి శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట. సో వాటిల్లోనే ఇవి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అంటే సేమ్ బార్డర్ ఒకలాగే ఉంటుంది కానీ పైన బాడీ పార్ట్ మాత్రం కొంచెం పెద్ద పూలని చిన్న పూలని ఇలా ప్లెయిన్ వచ్చినవని ఇలా అయితే కొంచెం పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి. ఇప్పుడు సమ్మర్కి అయితే హెవీగా కట్టుకోలేని వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి స్మూత్గా. ఇది చూసారా కాంతా వర్క్ అంటారు కదా, అట్లా బాగుంది వర్క్ అయితే. శారీ బార్డర్కి అంతా కూడా ఇలా వచ్చింది, పళ్ళుకి వస్తుంది అనమాట, బ్లౌజ్కి కూడా అలానే వస్తుంది. ఇది వచ్చేసి కలంకారీ. సో ఈ స్టోర్లో కూడా చాలా బాగున్నాయి అనమాట, ప్యూర్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అసలు పట్టుకొని చూస్తే ఎంత స్మూత్గా ఉందో, ఇది చూసారా ఎంత డీటెయిలింగ్గా ఉందో అసలు కలంకారీది కూడా చాలా బాగున్నాయి. సో వీటిలో కూడా అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. సో నేను జస్ట్ ఒక్కొక్కటి చూపిస్తున్నాను అనమాట, మీకు ఐడియా రావడం కోసం అని చూపిస్తున్నాను. సో ఇంకా అందులోనే పిల్లలకి అనమాట, పిల్లలకు కూడా మంచి ఫ్యాబ్రిక్లోనే ఎక్కువ వర్క్ లేకుండా, పిల్లలు ఎక్కువ వర్క్ ఉంటే ఎక్కువసేపు ఉంచుకోలేరు కదా, చిరాకు పడుతుంది, బయటికి వెళ్తే మనల్ని కూడా సతాయిస్తారు. కాబట్టి ఇలా చిన్నగా సింపుల్గా వర్క్ వేయించేసి స్లీవ్లెస్ ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది, ఎంతసేపు అయినా కూడా ఉంచుకుంటారు పిల్లలు. ఇవి వచ్చేసి మొత్తం బ్లౌజ్ అంతా వర్క్ వస్తుంది అనమాట. శారీ లెనిన్ వస్తుంది, ప్లెయిన్ వస్తుంది అనమాట. చాలా బాగున్నాయి ఇవి. వీటిలో అయితే చాలా కలర్స్ ఉన్నాయన్నమాట, బార్డర్ అంతా లైన్స్ వచ్చేసాయి. వీటిలో చూసారా ఇదొక కలర్ అనమాట, అట్లా చాలా కలర్స్ ఉన్నాయి వీటిల్లో కూడా. సో ఇది కూడా అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చూపించే దాంట్లో చాలా వరకు రెడీమేడ్ బ్లౌజెసే ఉన్నాయండి, రెడీ టు వేర్ లాగా. ఇది యువర్ చాయిస్ అనేసి ఉందన్నమాట. ఇది విజయవాడలోనే స్టోర్ ఒకటి ఉంది. వీళ్ళు కావాలంటే కస్టమైజ్ కూడా చేసిస్తారంట, 1 డేలోనే ఇచ్చేస్తామన్నారు. చూసారు కదా ఎల్లోకి పీచ్ కలర్ బ్లౌజ్ వచ్చి భలే ఉంది కదా అసలు, ఆ వర్క్ అది కూడా చాలా బాగుంది. పళ్ళుకి డిజైన్కి ఏది ఇచ్చారు, బ్లౌజ్కి కూడా నీట్గా అట్లానే ఇచ్చారు. దగ్గర పెట్టి చూపిస్తారు చూడండి అసలు ఎంత డీటెయిలింగ్ ఎంత బాగుందో అసలు. వైట్ పూసలతోటి చేశారు, చాలా బాగుంది, ఎంత డీసెంట్గా ఉంటుందో ఇది వేసుకుంటే. సో ఇది కూడా అంతే, మొత్తం శారీ మొత్తం కూడా సైడ్ అంతా కూడా పూసలతోటి వర్క్ చేశారు. శారీ మొత్తం ఇలా వచ్చింది అనమాట. వాటిల్లోనే ఇది డిఫరెంట్ కాంబినేషన్ అనమాట, అదొకటి ఇదొకటి అలా కలర్స్. సో ఇది చూసారా మంచిగా ఎంత బాగుంది కదా, వైట్ మీద బార్డర్ అంతా కూడా కలంకారీ ప్రింట్ వచ్చింది. అసలు ఈవినింగ్ టైమ్స్ అలా ఎక్కడికైనా కట్టుకొని వెళ్తే ఎంత డీసెంట్గా ఉంటాయి కదా ఇలా శారీస్, లైట్ కలర్ శారీస్ అయితే చాలా బాగున్నాయంటే. వీటిలో కూడా చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి, ప్యాటర్న్కి ఒక్కటి మాత్రమే చూపిస్తున్నాను అనమాట. సో ఈ బ్యాంగిల్స్ ఏంటంటే ద మేడ్ బై స్పెషల్ కిడ్స్ అనమాట. ఆటిజం కానివ్వండి, సెలిబ్రల్ పాలసీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడ్స్ ఉన్న కిడ్స్ ఉంటారు కదా, స్పీచ్ డిలే వాళ్ళకి. ఇది మా వొకేషనల్ యూనిట్ లో అట్ హ్యాపీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఎంకేపాడ్లో చేశారు. మేము వేరియడ్ డిజైన్స్ బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాము, స్టార్టింగ్ ఫ్రమ్ 150 per pair నుంచి. సో అవన్నీ వాళ్ళ డెవలప్మెంటల్ కాజెస్ కోసం చేయించినవి. సో ఇట్స్ మేడ్ విత్ గ్రేట్ కాజ్. అండ్ వాళ్ళకి when you purchase something like this, you're giving an opportunity for them. And వాళ్ళు క్రాఫ్ట్ చేయడం డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్కి ఒకసారి కాల్ చేసినా కూడా మేము మీకు వెంటనే రెస్పాన్స్ ఇచ్చి ఏం డీటెయిల్స్ కావాలన్నా ఇచ్చి వీ కెన్ గెట్ యువర్ ఆర్డర్స్ డన్. చూసారు కదా చైల్డ్ డెవలప్మెంట్ అనమాట. సో ఈ కాంటాక్ట్ నెంబర్ మీకు కావాలంటే ఫోన్ చేస్తారంటే మీకు కస్టమైజ్ చేసిస్తారంట. మీకు కావాల్సిన కలర్ డిజైన్స్ మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసిస్తారు. బయట ప్రైజెస్ కన్నా మావి తక్కువ, బికాస్ వాళ్ళు చేసినవి గనక వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసమే ఏం తీసుకున్నా. అదర్ దెన్ దట్ వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. ఓకే. సో ఇక్కడ అవే కాకుండా డోనర్స్ ఇవన్నీ కేక్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. These are Nutella donuts. Okay. And these are brownie donuts, and these are dark chocolate, and these are lotus biscoff. These are ragi cupcakes. These are bombolonies. These are mini donuts. Okay. And these are Nutella filled donuts. బాగున్నాయి కేక్స్ అన్ని కూడా చాలా ఎమ్మీగా ఉన్నాయి. సో వచ్చి ఇక్కడ హ్యాపీగా టేస్ట్ చేయండి.
ఇక్కడంతా కూడా ఇంకా హ్యాండ్ బ్యాగ్ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎంత ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్? 800 నుంచి ఉన్నాయంటే చాలా క్యూట్ గా ఉన్నాయి. చిన్నవి కావాలంటే చిన్నవి ఉన్నాయి, సో పెద్దవి కావాలంటే పెద్ద సైజు ఉన్నాయి. మన కంఫర్ట్ అనమాట వాడేదాన్ని బట్టి. ఇట్లా లోపల జిప్లు కూడా చాలా అవైలబుల్ లో ఉన్నాయి. సో ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ల్యాప్టాప్ ఎంతండి అది? 5000 పడుతుంది. ఓకే, పార్టీ వేర్స్ కి వాటికి ఇవి చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా కాలేజ్ స్టూడెంట్స్ కి అలా వాడుకోవడానికి అట్లా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా జస్ట్ ఎక్కడికైనా వెళ్ళి తీసుకెళ్ళడానికి చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. చూడ ఎంత క్యూట్ గా ఉంది అసలు. ఇలా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్. ఇంకా ఇవన్నీ కూడా మామూలు లడ్డూలు స్నాక్స్ అన్నమాట. స్నాక్స్ కూడా ఒక సైడ్ పెట్టేశారు. చట్నీ, రాగి మురుకులు అనేసి, చక్రాలు, స్వీట్ చపాతి, మిక్చర్, బూందీ ఇవన్నీ కూడా ఒక స్టాల్ పెట్టారు అనమాట బయట. డైమండ్ ఆర్ట్ అండి. ఓకే, పిల్లలకి యాక్టివిటీకి మింగిల్ చేయడానికి అలా. ఇవన్నీ సెంటెడ్ క్యాండిల్స్. ఇప్పుడు మనం వ్యాలంటైన్ కాంబో వస్తుంది కదా, వాటి కోసం మొత్తం కస్టమైజేషన్. ఓకే ఓకే. స్ట్రెస్ రిలీఫ్ కి సెంటెడ్ క్యాండిల్స్ బాగా యూజ్ అవుతాయండి. అండ్ థీమ్ బేస్డ్. ఓకే, అండ్ మన దగ్గర కాంబో సెట్ కూడా ఉంది డిఫరెంట్. ఓకే, సెట్ కావాలంటే సెట్ తీసేసుకోవచ్చు. ఎలా ఉంటాయండి ప్రైజెస్? స్టార్టింగ్ 500 నుంచి కాంబో సెట్స్. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పిల్లలకి అవి మంచిగా టాయ్స్ లాగా అన్ని బాగున్నాయి. క్రౌడ్ చూసారు. ఇది 1 డేనే కాబట్టి ఇంకా మొత్తం అందరు చాలా మంది వచ్చేసారు అన్నమాట షాపింగ్ చేయడానికి. అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అంటే లైట్ వర్క్ వచ్చి డార్క్ వర్క్, అంటే ఎక్కువ హెవీ వర్క్ వచ్చేటివి అలా డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట. సో అందరూ షాపింగ్ చేయడానికి వస్తూ ఉన్నారు, కొంతమంది వచ్చేసారు. లోపల చూసారు కదండి, కొన్ని స్టాల్స్ ఉన్నాయి, బట్ కొన్ని ఉన్నా కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. కమింగ్ వచ్చేది మనకి సమ్మర్ కదా, సో మల్ కాటన్ అని, ప్యూర్ కాటన్ అని, శారీస్ కానీ, అంటే లైట్ వర్క్ వచ్చినవి అలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.